ఇక హోంమంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మంత్రి నారాయణ ఏకీపించారు. హోంమంత్రిగా అనిత విఫలమైందన్న పవన్ వ్యాఖ్యలను పరోక్షంగా మంత్రి నారాయణ సమర్థించారు. ఇతర శాఖల్లో తప్పులు జరిగినప్పుడు సీఎం డిప్యూటీ సీఎం స్పందిస్తారని అన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూడా అదే చేశారని తెలిపారు మంత్రి నారాయణ. ఏం కాంపెన్సేషన్ పే చేసేది ఏం లేదు. యాజిటీస్గా క్లోజ్ చేయాలంటే సిస్టమేటిక్ ఏదైతే చేయాలంటే గత 5 సంవత్సరాల్లో వర్క్ చేయలా శాండ్ అవన్నీ అదర్ డిపార్ట్మెంట్స్కి ఇచ్చారు వీళ్ళు. యాక్చువల్గా శాండ్ కొన్ని మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారంటే అఫీషియల్గా నేను ఇటువంటివన్నీ యాక్చువల్గా ఒక 23 పాయింట్స్ని డిస్కస్ చేశారు. 23 పాయింట్స్ని అప్రూవ్ చేశారు. ఇది రొటీన్ నార్మలే, స్పెసిఫిక్గా అంటే ఉండదు. అడిషనల్గా కాదు, అడిషనల్ కట్టమన్నారు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఎనీ థెఫ్ట్ జరిగి ఉన్నా ఏది పోయినా మనకు సంబంధం లేదు, అదే వెరీ క్లియర్. మనకు ఆ రోజు బిల్స్ ఎంతవరకు చేస్తున్నారో తీసుకుంటారు. బిల్స్ చేయకుండా ఏదైనా వర్క్స్ ఉంటే దాన్ని కూడా యాక్చువల్గా కౌంట్లోకి తీసుకుంటారు. అది వాళ్ళందరూ వచ్చారు. 1750 ఎకరాలు ఎంత ఉంది ల్యాండ్ పూలింగ్ తీసుకోమని దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సుముఖత చెప్పారు యాక్చువల్గా. అయితే ఆ రైల్వే వాళ్ళది అది ల్యాండ్ అక్విజిషన్కి యాక్చువల్గా కొన్ని నోటిఫికేషన్